V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. శ్రీ 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 రాసాలమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ అమ్మవారు మహిమగలదని, కోరికలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధికెక్కిందని, చుట్టుపక్కల సుమారు 12 గ్రామస్తులు ఈ యొక్క అమ్మవారిని దర్శించుకోవడానికి కుటుంబాలతో వస్తారని తెలియజేశారు ఆలయ కమిటీ చైర్మన్. కొంచెం నడాలమ్మా కాదండి. రాసాలమ్మ కావాలి. రాసాలమ్మ గుడి ఈ పండగ మేము 30 సంవత్సరాల నుంచి చేసుకుంటాను. ప్రతి సంవత్సరం ఇలాగా 4వ నెల ఆశ్లక్షవారం మేము చేయడం జరుగుతుంది. మా కుటుంబం సభ్యులు కాకుండా అలాగే వాళ్ళే బుక్ కమిటీలు కానీ, గ్రామ కమిటీలు కానీ, హైలే కమిటీలు కానీ మొత్తం కూడా ఈ పండగ అందరూ సెలబ్రేట్ చేసుకొని పండుగ మాత్రం సుమారు ఎంతమంది భక్తులు పాల్గొంటారు? దగ్గర సుమారు 5,000 సుమారు ఉండొచ్చు. కానీ మామూలు అయితే 2-3 వేలు పండుగ 9,000 పండుగ చేస్తాం. వాచ్ కోసం 3వ నెల 9వ తారీఖు చేయడం జరిగింది. ఒక 5,000 సుమారు భోజనాలు ఎక్కడ జరిగింది. ఈ రాసాలమ్మ తల్లి దైవం మా గ్రామానికి కానీ ఏ ఇబ్బందులు ఎవరికి ఏమి లేవు. ఈ రాసాలమ్మ ఆశీర్వాద గ్రామం అంతా కూడా బాగానే ఉంటుంది ఇప్పుడు కూడా. అలాగే ఈ మన పల్లెటూరులో గ్రామదేవత ఉంటుంది కదా, ఇక్కడ కూడా మాకు అలాగే ఇది సిటీ అయినా సరే మన పల్లెటూరులోకి మొత్తం అన్ని చేస్తుంటాం. ఎన్ని గ్రామాల నుంచి? ఈ చుట్టుపక్కల ఏరియా 6-7 గ్రామాల నుంచి వస్తారండి. ఇక్కడికి చుట్టాలు ఎక్కువ శాతం చుట్టాలు వస్తారండి. సాయంత్రం చూస్తే కనులు ముందుగా ఉంటుంది. ఎక్కడ తీసుకురాలేదు జనం ఉంటారు. నుంచి 5-6 వేల మంది కంపల్సరీగా ఉంటారు. ప్రజలందరూ కూడా యూత్ కమిటీ ఏంటి, గ్రామ కమిటీ ఏంటి, ఆలయ కమిటీ అందరూ కూడా సహకరిస్తారండి. దీనికి ఎక్కడ కూడా న్యూస్ V9 టీవీ వారికి, అలాగే మా రాసాలమ్మ పండగకి వస్తున్న పెద్దలకి, కాలనీ కమిటీ వారికి, యూత్ కమిటీ వారికి అమ్మవారి ఆశీస్సులు వెళ్ళాలనుకుంటున్నాం. అదే మాకు సహాయం చేసిన వారికి కానీ, ప్రసాదం సాయం చేసిన వారికి కానీ అందరికీ మా కంపల్సరీ ఈరోజు ఊరేగింపు ఉంది, రకాల ఊరేగింపు ఉంది, సాయంత్రం మేళతాళాలు ఉన్నాయి, డాన్స్ కార్యక్రమం ఉన్నాయి, పట్టాపూర్ కార్యక్రమం ఉన్నది. 10 గంటల వరకు ప్రోగ్రాం భారీగా ఉంది. రాసాలమ్మ తల్లికి, రాసాలమ్మ తల్లికి, రాసాలమ్మ తల్లికి, రాసాలమ్మ తల్లికి, రాసాలమ్మ తల్లికి. కొంచెం నడాలమ్మా